సో ఫ్రెండ్స్, ఒక ఇద్దరు వ్యక్తులు మెయిల్ పెట్టడం అనేది జరిగింది. ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ అనేది ఎప్పుడు కూడా డబ్బులు అనేది తీసుకోదు మీ దగ్గర నుంచి, ట్రైనింగ్ రూపంలో కానీ లేకపోతే టిప్స్ కానీ వగైరా వగైరా. అలాంటిది ఏదైనా మీ నోటీస్కి వస్తే దయచేసి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈరోజు మనం ఏంటంటే స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సింపుల్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేసి బెస్ట్ స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మీన్వైల్ ఫ్రెండ్స్, మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నిజంగా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ డెసిషన్స్ కానీ మన జోన్స్ అనేది అప్డేట్ చేస్తున్నాను, అండ్ స్టాక్స్లో ఆప్షన్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి ప్రైస్ యాక్షన్ మీద వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను. మీకు నిజంగా హెల్ప్ అవుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే మీ యొక్క సపోర్ట్ని లైక్ చేయడం ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చార్టును మనం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? చూడగానే ఇది మనకి వెరీ సింపుల్గా పైకి వెళ్ళింది, అయిపోయింది అనుకుంటున్నాం. బట్ ఫ్రెండ్స్, ఇలాంటి సింపుల్గా పైకి వెళ్ళిన స్టాక్ని మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని తీసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ అనేది సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఎందుకు డిఫరెంట్ అంటే దీంట్లో ఏంటంటే రియల్ ఛాలెంజెస్ని మనం ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర బై చేయండి, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయండి, ఇదంతా థీరీ. బియాండ్ ద థీరీ ఏంటంటే మనం స్టాక్స్ మీద కానీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే రియల్గా మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో రియల్ ఛాలెంజెస్ని మనం ఏంటంటే ఒక ట్రేడర్ రియల్గా ఎలా ఫేస్ చేస్తాడు అనేది మన ఛానల్ అనేది ఫేస్ చేస్తుంది. సమ్టైమ్స్ ఏంటంటే కొంత హీట్ కూడా ఉంటుంది మన ఛానల్కి, ఎందుకంటే ఒక్కొక్కటి ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బట్ మీ అందరి హెల్ప్ అండ్ మన యొక్క అనాలిసిస్ కూడా వర్కింగ్ వెల్. అవుట్ ఆఫ్ 10 ఏంటంటే 7, 8 అనేది మనకి ఫేవర్గా వర్కౌట్ అవుతున్నాయి. వీ మస్ట్ సే థ్యాంక్స్ అనమాట. మార్కెట్స్ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. దాని వెనక ఏంటంటే ఫ్రెండ్స్ ఒక సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఒక స్టాక్ని మనం ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ర్యాండమ్గా వెళితే మార్కెట్లోకి ఒక ప్లాన్, ఒక అండర్స్టాండింగ్, ఒక బ్యాక్ సపోర్ట్ అనేది లేకుండా ఏంటంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. వెరాజ్ ఏంటంటే మనకు కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక ఐడియా ఉండి ఒక కాన్సెప్ట్స్ అనేది తెలుసుంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఏంటంటే వండర్స్ అనేవి సృష్టించవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అనేది చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది లైవ్లో తీసుకున్న కాలు, అయిపోయినాక డిస్కస్ చేసుకునేది కాదు. దగ్గర మనకి మన టెలిగ్రామ్లో ఫ్రెండ్స్ 515 మంది ఫాలోవర్స్ ఉన్నారు, మన టెలిగ్రామ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఏంటంటే ఇది అప్డేట్ చేయటం అనేది జరిగింది. సో అప్డేట్ చేసిన టైము అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే మనం దీన్ని వాచ్ చేయొచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం 10:14కి 2 కాల్స్ అనేది తీసుకున్నాను. ఒకటేమో 400 కాలు, రెండోది వచ్చేసరికి 405 యొక్క కాలు, అంటే బయింగ్ అనమాట, ఆప్షన్ బయింగ్. ఈ లాట్ సైజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 2000 క్వాంటిటీ అనేది ఉంది. ఒకటి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇనీషియల్గా తీసుకుంది ఐ థింక్ ఇది ₹9.85 ఉంది, అంటే రఫ్గా ఏంటంటే ₹10 అనుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ₹14.65 దగ్గర ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాట్ సైజ్ వచ్చేసరికి మనకి 2000 ఇంటూ దగ్గర ఏంటంటే ₹5 ప్రాఫిట్, 9600 అనేది ఒక లాట్లో రావడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, నేనేంటంటే మల్టిపుల్ లాట్స్ అనేది ప్రిఫర్ చేస్తాను. ఓకేనా, ఎట్ ద మనీ దగ్గర. అండ్ సెకండ్ వచ్చేసరికి ₹13 దగ్గర రఫ్గా తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి కూడా ₹5.6 వచ్చింది ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే. 2000 ఇంటూ ఇదనమాట ₹5.6. అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ రివార్డ్ యాక్చువల్గా. ఓకేనా, ఆల్టుగెదర్ ఏంటంటే మనకి మోర్ దాన్ 40% రిటర్న్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మనం టెలిగ్రామ్లో చూడండి, ఎస్కాట్ అనేది షార్ట్ సైడ్ అనేది బేరిష్ అనేది ఇచ్చాను. దాని తర్వాత ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్ మనకి 10:14కి రెండు కూడా ఇది కాల్ అనేది తీసుకొని ఓకే 10:14కి ఇమీడియట్గా అప్డేట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ కమింగ్ టు ద ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సింపుల్ థింగ్స్ అనేవి మనం అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి పెద్దగా రాకెట్ సైన్స్ అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఎలా వెళుతుంది, ఇలా పైకి వెళ్తుంది, దాని తర్వాత ఇలా పైకి వస్తుంది, కిందకు వస్తుంది, ఇలా పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది.
మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పుల్ బ్యాక్లో ఏదైతే థియరిటికల్గా డిస్కస్ చేసుకుంటున్నామో వాటిని ప్రాక్టికల్గా మనం ఏంటంటే మన ఛానల్లో, మన టెలిగ్రామ్ ద్వారా, మన యూట్యూబ్ ద్వారా ఏంటంటే ప్రేక్షకులకి చేరువ అవుతూ ఉన్నాం. అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఛానల్ కూడా తెలుగు ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్ సేమ్ సిమిలర్ మేనర్లో వెళుతుంది, పైకి వెళుతుంది, దాని తర్వాత కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. ఏంటంటే మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర డెసిషన్ తీసుకోవడానికి ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ది ట్రెండ్ అనమాట. ట్రెండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ట్రెండ్ ఏంటి మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ద డౌ థియరీ ఏంటంటే హైయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తూ వెళుతుంది కాబట్టి మనకి అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? సెకండ్ ఏంటంటే ఎంట్రీ అనేది వెరీ క్రిటికల్ పార్ట్ అనమాట. దీన్ని మనం పర్ఫెక్ట్గా తీసుకున్నామంటే టైమింగ్లో మనకేంటంటే రిస్క్ లో ఉంటుంది అండ్ రివార్డ్ వచ్చేసరికి మనకి హై ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా టైమింగ్తో మూవ్ అయ్యామంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఒక ప్రీవియస్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్, ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే ఏమంటామంటే ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ అంటాం. అంటే మార్కెట్ ఏమైందంటే పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, దాని తర్వాత ఏమైందంటే ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నౌ మనకి చూస్తూ ఉంటే మెనీ ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ అనేవి డైలీ చూస్తూ ఉంటాం. బట్ ఇది ఎందుకు అంత స్పెషల్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి చూడండి డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్కి దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎనదర్ రీజన్ అనమాట. ఓకే, 1 2 అండ్ థర్డ్ అటెంప్ట్ ఇది. ఓకేనా, థర్డ్ అటెంప్ట్కి దగ్గరగా ఉంది. బిఫోర్ ద అటెంప్ట్ ఏంటంటే మనకి ఫ్రెండ్స్ దీన్ని మనం కొద్దిగా రిస్క్ తీసుకొని ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. ఒకవేళ బ్రేక్అవుట్ అనేది జరిగిందనుకోండి మనకి మేబీ మోర్ దెన్ 100%, 150%, 200% రిటర్న్ రావచ్చు. ఓకే, దట్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ. బట్ బిఫోర్ ద బ్రేక్అవుట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరగడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట తీసుకోవడానికి. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా మనం తీసుకునే టైంకి ఓకే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దీన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి వాల్యూమ్స్ వచ్చినాయి, దాని తర్వాత వాల్యూమ్స్ డిమినిష్ అయినాయి, తగ్గిపోయినాయి. దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఫస్ట్ ఈరోజు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ 15 మినిట్స్ క్యాండిల్లో ఓకే మనకి బ్రేక్అవుట్ జరగడానికి ట్రై చేసింది. బట్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. బట్ ఫ్రెండ్స్ జస్ట్ రెడ్ క్యాండిల్ జరిగింది కానీ దాని తర్వాత ఏంటంటే మనకి స్లోగా పైకి మూవ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, మనం ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్లో ఉన్నాం. అండ్ మనం ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ అనుకున్నామో దాని యొక్క రేంజ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి 405 అండ్ 395 దగ్గర దగ్గర ఒక 10 రూపాయల జోన్ అనేది కనిపిస్తుంది. సేమ్ థింగ్ని మనం లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ ఉంది, బట్ స్లోగా ఏంటంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 402, 3 దగ్గర, దాన్ని బ్రేక్అవుట్ అయితే చేసింది ఈ క్యాండిల్ దగ్గర. సో ఫ్రెండ్స్ దాని తర్వాత స్లోగా మూవ్ అవ్వటం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఈ మూవ్ అవ్వటం స్టార్ట్ చేసిందో ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయిందో ఇమీడియట్గా ఏంటంటే నేను మన టెలిగ్రామ్లో అప్డేట్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఏమని అని చెప్పేసి ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్లో బుల్లిష్గా ఉన్నాను అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, సో బ్రేక్అవుట్ కూడా డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. అగైన్ చూడండి ఇక్కడ ఒక రేంజ్ అనేది ఉంది. ఏది డైలీ టైం ఫ్రేమ్లో ఈ రేంజ్ ఏంటి మనకి ఇన్సైడ్ క్యాండిల్ యొక్క రేంజ్ అనమాట 405 అండ్ 395. ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అయిన విధానం అనేది చూస్తే చూడండి దానికి ముందే వాల్యూమ్స్ అనేది రావడం అబ్జర్వేషన్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, దాని ముందు వాల్యూమ్స్ అనేది రావడం అనేది మనకు కనపడింది. అండ్ 15 మినిట్స్లో ఫస్ట్ హ్యూజ్ వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దాన్ని ఏం చేశారంటే క్లియర్ అనేది చేసేసారు బుల్స్ అనేది. నా పాసిబిలిటీ ఉంది మనకి మార్కెట్ కంటిన్యూ అవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్, బట్ మనం తీసుకుంది ఎక్కడ ఈ పాయింట్లోనే తీసేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అండ్ 15 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ అయిందో ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్గా ఒక లైన్లో సింక్ అయినాయి అనమాట. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం, మార్కెట్ పైకి వెళ్ళింది, ప్రాఫిట్ వచ్చింది, దాని తర్వాత న్యూట్రల్ అయింది, దాని తర్వాత హ్యూజ్ ప్రాఫిట్ అనేది రావటం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది చూస్తే 45,000 అనేది దీనిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా 45,000 అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఒకనొక టైంలో ఫ్రెండ్స్ ఇది 59% అనుకుంటాను రిటర్న్ కూడా వెళ్ళటం జరిగింది. ఎనీహౌ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఒక 50% రిటర్న్ అనేది రావడం జరిగింది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక దాంట్లో 9,600, ఒక దాంట్లో 11,000 రావడం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి రిస్క్ ఉంటుంది. ఒకవేళ మీరు పార్షియల్గా ఎగ్జిట్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ ట్రేడ్స్ అనేవి కూడా రికమెండేషన్స్ కాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒక అనాలిసిస్ కోసం, ఒక లెర్నింగ్ పర్పస్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్గానే మీరు కూడా అనలైజ్ చేసి ఇలా తీసుకున్నారనుకోండి, 2 లాట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక లాట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఒక లాట్ అనేది మనం బుక్ చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ అనేది తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ క్యాపిటల్ డిప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. ఇదేమవుతుంది, దగ్గర దగ్గర 22,500 సంథింగ్ అనేది రిస్క్ ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ మనకి 10,000 ప్రాఫిట్ వచ్చేసింది కాబట్టి మనకి ఓన్లీ 12,000 రూపీస్ మాత్రమే రిస్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ లాట్ని మనం కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయిందనుకోండి, ఓకే ఫ్రెండ్స్, గ్యాప్ అప్ అయిందనుకోండి, మనకేంటంటే హ్యూజ్గా సెకండ్ లాట్ ఏదైతే ఉందో ఈ లాట్ కానీ హ్యూజ్గా రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మల్టిపుల్ లాట్స్ అనేది తీసుకోవడం వల్ల అనేది కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. యా, సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనం తీసుకున్న టైం వచ్చేసరికి 10:14 అనేది ఉంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసామో ట్రెండ్ లైన్ని అటెంప్ట్ చేసింది ఇక్కడ, బట్ ఫెయిల్ అయింది. బట్ ఫ్రెండ్స్ మనకేంటంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ట్రైలింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ 15 మినిట్స్ స్టాక్ అనేది హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది కాబట్టి. లేదు అంటే ఫ్రెండ్స్ ఈ యొక్క మేజర్ స్వింగ్ అనేది కూడా మనం రెసిస్టెన్స్ లాగా, సపోర్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాక్ అనేది 408 కానీ 407 కానీ అలా కిందకు వస్తుంది అనుకోండి, దెన్ ఏంటంటే సెకండ్ లాట్ కూడా ఏంటంటే మనం ప్లాన్ బి ఉండాలి కదా, ఎగ్జిట్ ప్లాన్ అనేది. ఆ ఎగ్జిట్ ప్లాన్ అనేది కూడా యూస్ చేసుకో. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద దిస్ అనమాట. ఓకే. యా, ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం సింపుల్ అనాలిసిస్ అనేది చేసుకొని ఈ క్యాండిల్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత సెకండ్ క్యాండిల్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్, బట్ ఏంటంటే దీన్ని మనం హ్యామర్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా. హ్యామర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి మార్కెట్ ఒక పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్ జరుగుతుందంటే ఇది రిజెక్షన్ అనమాట. అంటే కిందకి వెళ్లకుండా బయర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే రిజెక్ట్ చేస్తున్నారు పైకి. సో జనరల్గా ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం బేస్డ్ ఆన్ బుక్ థియరీ. బట్ అగైన్ మనకి ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఈ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం. బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. మనకు ఆల్మోస్ట్ 45 to 50% రిటర్న్ అనేది ఇన్ ఏ డే రావడం అనేది జరిగింది. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ స్టాక్ సెలెక్షన్. స్టిల్ మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రెండ్స్ డైలీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ జోన్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అవి కూడా చాలామందికి హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి మెయిల్ పెడుతూ ఉన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది చాలామందికి హెల్ప్ అవ్వటం అనేది రియల్లీ అప్రిషియేటెడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు.